ప్రియమైన దేవుని బిడ్డలరా, మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనమున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము మనం పరలోకపు సూత్రాలుగా, మనము హెవెన్లీ ప్రిన్సిపల్స్ గా వాటిని నిర్వచించవచ్చు అని మనం గతంలో నేర్చుకున్నాం. పరలోకానికి వారసులు కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఈ విధమైన జీవితాన్ని జీవించగలిగినట్లయితే, జీవించటానికి ప్రభు కృప ద్వారా ప్రయత్నించినట్లయితే తప్పనిసరిగా ప్రభు ఆ ప్రయత్నాన్ని సఫలపరుస్తాడు. మరి నిత్య రాజ్యంలో శీఘ్రముగా మనకు ప్రవేశం లభిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద కూడా ఈ యొక్క పరలోకపు సూత్రాలు, హెవెన్లీ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా మనకి సమాధానాన్ని, సంతోషాన్ని, బాధలలో కూడా నెమ్మదిని, మరి శోధనలో కూడా తృప్తిని అనుగ్రహిస్తాయని నేను విశ్వసిస్తున్నాను. కనుకనే మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం ధన్యతలను గూర్చి మనం నేర్చుకున్నాము. ఆ ధన్యతలు ఎప్పుడు ఒక వ్యక్తి ధన్యుడవుతాడు, మనం చాలా స్పష్టంగా ఆత్మలో దీనులు కావాలని, మరి దేవుని సన్నిధిలో దుఃఖపడేవారిగా ఉండాలని, సాత్వికులుగా ఉండాలని, హృదయశుద్ధి కలిగి ఉండాలని, ఇలాగా మరి అనేక ధన్యతలను గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం లోకానికి సాక్షులుగా ఉండాలని రెండో అంశంగా మనం నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాడు. కారణం ఏమిటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వెలుగు. ఆయన ఈ లోకాన్ని వెలిగించటానికే ఆయన భూమికి దిగి వచ్చాడు, పరమును విడిచి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, జెబూలూని నప్తాలి ప్రాంత ప్రజలు, గలిలయ సముద్ర తీర ప్రాంత ప్రజలు, చీకటిలో మరణఛాయలో ఉన్న ప్రజలు వెలుగును చూశారు అని ఆ చోట రాయబడింది. యేసు ప్రభు అక్కడ అడుగుపెట్టిన వెంటనే వారు వెలుగును చూసినట్లుగా రాయబడింది. అంటే వారి జీవితాలు వెలిగించబడ్డాయి. అట్ ది సేమ్ టైం యేసు ప్రభు ఎందుకు వస్తాడో కూడా, యేసు ప్రభు మరి యేసు ప్రభును గూర్చిన లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వాక్యంలో మనం చూసినట్లయితే, అక్కడ ఎలిజబెత్ ఆమె మరియా ఆమెకు వందనం చేసినప్పుడు, ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినప్పుడు ఎలిజబెత్ జకర్యా ఇద్దరు కూడా ప్రవచిస్తూ ఉన్నారు. వారు ప్రవచిస్తూ చెప్పిన మాట ఏంటంటే, 79వ వాక్యం లూకాసు వార్త 1:79లో, చీకటిలోను మరణఛాయలోను ఉండు వారికి వెలిగించటకై, వెలుగునిచ్చటకై పరలోకము నుండి అరుణోదయ దర్శనం మనకు అనుగ్రహించబడెను అని చక్కటి మాట. అది నేను చాలా సందర్భాల్లో దాని మీద అనేక చోట్ల ప్రసంగించడం కూడా జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అరుణ తార, మనకు పరలోక మార్గాన్ని చూపించగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనకి చూపించడానికే ఈ భూమి మీదకి అడుగు పెట్టినట్లుగా మనము లేఖనాలు స్పష్టపరుస్తూ ఉన్నాయి. కనుక బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, మనము లోకానికి వెలుగై ఉన్నాము, మనము లోకానికి ఉప్పై ఉన్నాం. అంటే దాని అర్థం, మన బాధ్యత భూదిగంతాల వరకు సర్వలోకానికి ప్రభువుకు సాక్షులుగా సువార్త ప్రకటించాల్సిన బాధ్యత, మన జీవిత సాక్ష్యాన్ని ప్రకటించాల్సిన బాధ్యత ప్రభు మన మీద పెట్టాడు. కనుక మనం వెలుగుగా, ఉప్పుగా ఈ లోకానికి మన జీవితాలు, లోకాన్ని ప్రభావితం చేయగలిగేవిగా మన జీవితాలు ఉండాలి తప్ప, మనము లోకం మన జీవితంలోకి ఆహ్వానించుకునే వారిగా మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారా మనతో మాట్లాడారు. అదేవిధంగా ఈ రోజున మనం 5వ అధ్యాయంలో మరికొన్ని సూత్రాలు కూడా మనం గత వారంలో నేర్చుకున్నాం. మరొకసారి వాటిని నేను టచ్ చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యంలో చూస్తే, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరడని మీతో చెప్పుచున్నాను. ఇదొక, మనకి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మన నీతి ఎలా ఉండాలి, మనం ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. తమాషాగా నేను పరలోకానికి వెళ్తాను, పరలోకాన్ని ప్రభు నాకు ఇచ్చేశాడు, కృప ద్వారా నన్ను పరలోకంలో చేసేసుకుంటాడు,
శిలువ మీద ఉన్న దొంగను కూడా ఆఖరి క్షణంలో రక్షించి నిశ్చయముగా నీవు నాతో పరదేశులో ఉందమన్నాడు కదా. కాబట్టి నేను ఖచ్చితంగా నిత్యరాజ్యంలో ప్రవేశిస్తాను అనే ఆలోచనలు, ఒక రకమైన దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించిన వారు కూడా మాట్లాడే సందర్భాలు మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో చేరడం అంటే అంత సులభమైంది కాదు. అది కృప ద్వారా కలిగే బహుమానం. అది శిలువ మీద దొంగ కలిగిన మాట వాస్తవం. మీలాంటి నాలాంటి వారికి ప్రభు అర్హత ఇచ్చాడన్న సంగతి కూడా వాస్తవం. కానీ రక్షింపబడిన మనం ఈ భూమి మీద ఆయన వాక్యానుసారంగా జీవించకపోతే నిత్యరాజ్య ప్రవేశం దొరకదు. అయితే జీవించే మనము ఎలా జీవించాలంటే, ఈ లోకంలో శాస్త్రులు పరిచయులు, ఆనాడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న శాస్త్రులు పరిచయులు చాలా నీతిమంతులు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. ఒక పొల్లైనా దేన్ని కూడా వాళ్ళు పక్కకు తప్పేవాళ్ళు కాదు. ఆ ఆచారాలు, ఆ శుద్ధీకరణ సంపూర్ణంగా పాటించేవాళ్ళు. వాళ్ళు బాహ్యంగా నీతిగా ఉండటానికి ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు, కానీ అంతరంగంలో వారంతా హృదయం సరిగా ఉండేది కాదు. ఈ రోజున ప్రభు అంటున్నాడు, బాహ్యంగా శాస్త్రుల కంటే పరిచయుల కంటే మీరు నీతిమంతులుగా కనబడాలి. అదే నీతి అంతరంగంలో కూడా కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు తప్ప, శాస్త్రులు పరిచయులు నీతే కనుక మనకుంటే పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశం మనకు లేదు. ఎందుకంటే పౌలు గొప్ప పరిచయుడు, చాలా భక్తి గలవాడు, తన దేవుడు అంటే ప్రాణం ఇచ్చే స్వభావం అవుతుంది. కానీ అలాంటి వ్యక్తినే ప్రభు దర్శించి పౌలు యొక్క అంతరంగంలో నీతిని కలగజేశాడు. అంతరంగంలో యేసుక్రీస్తు నీతి అనే యేసు పౌలు అంతరంగంలో జీవించాడు కనుకనే పరలోక రాజ్యంలో ఆయన ప్రవేశించగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రోజున అంతరంగ బాహ్య నీతి అంటే పరిశుద్ధత ప్రభు మన దగ్గర కోరుకుంటున్నాడు. అలాంటి నీతి మనం కలిగి ఉన్నప్పుడే పరలోక రాజ్యానికి మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం, పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. కనుక జాగ్రత్త. మనము చేసే ప్రతి క్రియ కూడా ఇటువంటి పాత నిబంధన భక్తుల కంటే కూడా శ్రేష్టమైనది ఉండాలి. అంతేగాని దావీదు పాపం చేశాడు, నేను కూడా అప్పుడప్పుడు చేసి ప్రభు నన్ను మళ్ళా క్షమిస్తాడులే, ఈ ఆలోచన చాలా తప్పు. దావీదు పాపం చేశాడని బైబిల్ ఎందుకు రాశారంటే, కొత్త నిబంధన భక్తులు ఆ పాపం జోలికి పోకూడదని. ఒకవేళ ఇప్పటికీ తెలుసో తెలియక మనం వెళ్ళుంటే క్షమాపణ అడిగి మరి మన జీవితంలో మిగిలిన సంవత్సరాలు ఇంకా బతుకుతాం కదా కొంతకాలం, మన జీవితంలో ఆ పాపం జోలికి పోకుండా ఉండాలని. అదేవిధంగా ఉజ్జియా అనే రాజు గర్వించి కుష్టి తెచ్చుకున్నాడు. నీతిమంతుడైన రాజు గర్వించి కుష్టివ్యాధి తెచ్చుకున్నాడు. ఎందుకు రాశాడు మనకంటే, అలాంటి గర్వం కొత్త నిబంధన భక్తులమైన మనకు తగదని. అంతేగాని నేను కూడా గర్వించిన తర్వాత, ఒక దెబ్బ తిన్న తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడతాలే అనుకుంటే మన కర్మకే ప్రభు వదిలేస్తాడు. పరలోక రాజ్యాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. అట్ ది సేమ్ టైం హిజ్కియా రాజు బబులోను వారు వచ్చినప్పుడు తన సంపదనంతా చూపించాడు. చూపించినందుకు దేవుడు ఏమనలా. నాకు తెలిసి హిజ్కియా అంతరంగం ఏంటంటే, నా సంపద ఒక రకంగా అతను దేవుడి ద్వారా స్వస్థత పొంది, మరణకరమైన వ్యాధిని స్వస్థత పొంది, అతని హృదయం ఎలాగుండాలంటే ప్రతి దానికి కూడా దేవుడిని అడిగి దేవుడి దగ్గర సలహా తీసుకొని ఏదైనా తన రాజ్య ఘనత చూపించాలన్నా చూపించాల్సిన వ్యక్తి అయి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, అతను ఏం మాట్లాడినా ఒక దీనత్వాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటాడు మన దగ్గర కూడా. కానీ హిజ్కియా బబులోను వారికి చూపిస్తూ తన సంపదను అంతా కూడా, మీరు యెషయా గ్రంథం 37, 38, 39 అధ్యాయాలు చూస్తే నేను అనుకుంటాను అతని హృదయంలో నా భక్తి వల్ల నేను పొందిన ఆశీర్వాదం అనే ఆలోచన అతనిలో కలిగి ఉండొచ్చని నేను అనుకుంటాను. అందుకే దేవుడు అంటాడు, నీ వరకు బాగానే ఉంటావు, నీ తర్వాత నీ వారసులు ఎవరైతే ఉన్నారో వారు ఒక రోజున నువ్వు ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళకి నా పర్మిషన్ లేకుండా నేను నీకు ఇచ్చిన బంగారం వెండి అంతా చూపించావో ఆ దేశానికి నీ వారసులు కొనిపోబడతారు, నపుంసకులుగా చేయబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలు ఎంత శాపమో చూడండి.
ఒక వ్యక్తి యొక్క హృదయ గర్వం. ఉజ్జియా రాజేమో బహిరంగంగా గర్వం చూపించాడు. హిజ్కియా బహిరంగంగా గర్వం కనపడదు మనకి, కానీ అంతరంగంలో గర్వం ఉంది, భక్తి గర్వం. రెండు ప్రమాదమేనండి, రెండు ప్రమాదమే. నేను బాగా చెప్పగలను వాక్యం అని అనుకోవటం ప్రమాదమే, బహిరంగంగా నేను గర్వపు మాటలు మాట్లాడటం ప్రమాదమే. క్రైస్తవుడు ఎప్పుడు కూడా బహు జాగ్రత్తగా మెలకుగా ఉండాలండి. కానీ మనం చాలా తమాషగా ఉంటాం. ఎందుకంటే బైబిల్ స్టడీలో ఖచ్చితంగా ఇది నేర్చుకోగలగాలి. ఏదో సందర్భంలో ఈ రోజు నేను నా జీవితంలో ఈ రోజు ఒక విషయమై ఒక 10 సార్లు రిపెంట్ అయ్యాను. నేను ఒక విషయంలో 10 సార్లు రిపెంట్ అయ్యాను. ఎందుకంటే మన పిల్లలకి ఏదైనా కష్టం వస్తే మనం తట్టుకోలేము, కొంచెం ఎవరైనా ఇబ్బంది పెట్టారని తెలిస్తే. కానీ వెంటనే ఒక మాట మనం అంటాం, అది చెడ్డ మాట అనం, కానీ ఒక రకంగా దేవుడికి ఇష్టం లేని మాటే అంటాం. ఏదో ఒక పదం వాడతాం, దుర్మార్గుడనో దుష్టుడనో ఏదో ఒకటి వాడతాం. కానీ ఆ మాట వాడినందుకు, నేను గత 10 రోజుల క్రితం మాట వాడినందుకు ఈరోజు 5 times 6 times రిపెంట్ అవుతా వస్తున్నాను నేను. ఒక గంట క్రితం కూడా నాలో పశ్చాత్తాపం కలిగింది, అయ్యో నేను ఆ మాట అనకూడదు కదా, నా బిడ్డ కష్టంగా అయింది కాబట్టి అన్నాను కదా అని సరిపెట్టుకోవడానికి నా మనసు ఒప్పట్ల. నీ బిడ్డ కష్టం కలిగినా, నీ కష్టం కలిగినా నువ్వు ఆ మాట అనకూడదు, అంతే. నువ్వు సేవకుడివి, పరలోక రాజ్య సూత్రాలు చెప్పేవాడివి. అంటే అంతగా ప్రభు నాకు సమీపంగా ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. నన్ను సరిచేస్తున్నందుకు, ఆయన రాజ్యానికి అర్హుడుగా నన్ను మారుస్తున్నందుకు దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 21వ వాక్యం మీకు బాగా తెలుసు. 5వ అధ్యాయం 21లో నరహత్య చేయవద్దు. ఇది 10 ఆజ్ఞల్లో, నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉన్న 10 ఆజ్ఞల్లో 6వ ఆజ్ఞ, నరహత్య చేయవద్దు. ఇది పాత నిబంధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని మనము ద్రోహి, మూర్ఖుడా, దుర్మార్గుడా. అందుకే ఈరోజు నేను ఇది మీకు అందించడానికి ధ్యానం చేసేటప్పుడు ప్రభు ఈ మాట నువ్వు పలికావు కదా అన్నట్లుగా నన్ను గుచ్చాడు. ఒక సందర్భంలో డైరెక్ట్ గా కూడా కాదు, ఇండైరెక్ట్ గా ఒక సందర్భంలో నీ బాధని ఆ పదం ద్వారా వ్యక్తపరిచావు కదా అని ప్రభు నన్ను గుచ్చినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో ఒకటి రాయబడిన మాట ఏంటంటే, తన సహోదరుని చూసి 22వ వాక్యంలో, వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు ఎన్నిసార్లు ఎంతమంది గురించి ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా ఈ మాటలు మాట్లాడి ఉంటాము. అతనా, అబ్బో అని ఎన్నిసార్లు అని ఉంటాము. చాలా జాగ్రత్త అండి, మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు మాట పొదుపుగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని వాక్యాలు చెప్పి నా నోటి నుంచే ఆ వ్యర్థుడు, ఆ ద్రోహి అనే మాట రావటం ఆశ్చర్యమే. నాకు ఆశ్చర్యం కాదు, ఎందుకంటే ఐఎమ్ ఇన్ ఫ్లెష్, నో డౌట్ అందులో. కానీ ఎందుకు మనల్ని మనం హెచ్చరించుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మనకు ద్రోహమే చేసి ఉండొచ్చు. ఇది కొత్త నిబంధన యొక్క పద్ధతి. పరలోక రాజ్యంలో చేరాలనే ఒక వ్యక్తి యొక్క జీవితం భూమి మీద ఎలా ఉండాలి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యంలో, మీ నోట బూతులు రానివ్వకండి అని ఉంది. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29లో, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీరు పలకండి కానీ, క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే మీ పలకండి కానీ, మూర్ఖపు మాటలు మీ నోట రానియకండి, ద్రోహపు మాటలు మీ నోట రానియకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ సరసోక్తులైనను బూతులైనను ఉచ్చరించవద్దు అని కూడా అక్కడ ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికలో కూడా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో ఎందుకు మనల్ని పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా హెచ్చరిస్తుందంటే, 18వ అధ్యాయం 21వ వాక్యంలో, మన నోటి మాటల్లోనే జీవం ఉంది, మరణం ఉంది. ఒకని యొక్క నోరే జీవానికి మరణానికి నడిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం
నరహత్య చేయం మనం ఎవరు, మనం ఇందులో నరహంతకులు ఎవరూ కాదు. నాకు తెలిసి ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. కానీ మన నోటి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అది నరహత్యతో సమానం మనం మాట్లాడే మాట. మరొక పరలోక ప్రిన్సిపల్ మనం మనం మీ గతంలో కూడా మనం ధ్యానించాం. 23వ వాక్యం, 23, 24, 25 వాక్యాల్లో మీరు చూసినట్లయితే పీస్ విత్ బ్రదర్స్, సహోదరునితో సమాధాన పడటం. ప్రియమైన దేవుని బిడ్డారు, ఏ విషయంలోనైనా మనం ఎవరినైనా సహోదరుని ఇబ్బంది పెడితే 25వ వాక్యంలో రాయబడిన మాట, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటినే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది మనం దేవుని మందిరాలకు వెళ్తున్నాం, ఎంతమంది ఎన్నో సంఘాల్లో సేవకుడు స్టేజ్ మీద ఉంటాడు, అతనితో తన ఎదురుగా ఉన్న విశ్వాసుల్లో కొంతమంది మీద భయంకరమైన వ్యతిరేకత ఉంటుంది, ద్వేషం ఉంటుంది కొంతమంది విశ్వాసుల మీద. కొంతమంది విశ్వాసులకి ఆ పులిపేట మొదలైన సేవకుడి మీద ద్వేషం ఉంటుంది. అంతేకాకుండా విశ్వాసుల్లో కూడా చర్చిలో ఒకే చర్చిలో కూర్చుంటారు అందరూ, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం, పగ, అదో రకమైన అసూయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో ఇలాంటి వారు ప్రవేశింపలేరండి. సమాధానము కలిగి ఆదివారం ఆరాధనలో ప్రభువును ఆరాధించేవాడు, ఆదివారమే కాదు తన జీవితకాలం అంతా సహోదరునితో సమాధాన పడే హృదయం కలిగిన వాడు, సమాధానం పడటానికి యత్నించేవాడు. ఒకవేళ వాడు సమాధాన పడకపోవచ్చు, కానీ మన హృదయం సమాధానకరంగా ఉండటానికి కనుక మనం ప్రయత్నించినప్పుడే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం తప్ప, అతను నన్ను ద్వేషిస్తున్నాడు కాబట్టి నేను కూడా ద్వేషిస్తానంటే మాత్రం కుదరదు. పరలోక రాజ్యంలో అలాంటి వారు ప్రవేశింపరు. ఎంతమంది అండి, ఒకే సంఘంలో 10 మంది ఉండరు. అక్కడ పాస్టర్కి విశ్వాసికి పడదు, విశ్వాసికి పడదు. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని గుర్రుగా చూసుకుంటుంటాడు. అది సంఘం అండి, అది 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 ఏర్పరచబడిన సంఘమా, విలువ పెట్టి కొనబడిన సంఘం అంటారా, లేదా కుల సంఘం అంటారా? ఖచ్చితంగా నేను అంటాను, యేసు రక్తం చిందించి కొన్న సంఘము కాదంటారా? ఏదో మనం యేసు ప్రభువుని నమ్ముకోవాలి కాబట్టి, నమ్ముకుంటే గౌరవం ఉందని కాబట్టి నమ్ముకోవడం తప్ప మరొకటి కాదండి. పరలోక రాజ్యంలో చేరాలంటే ఈ అర్హతలు కలిగి ఉండాలి. ఎందుకు మనం ఈ మాటలు పంచుకుంటున్నామంటే, మీతో పంచుకునే నాకు కూడా ఈ అర్హత కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. మీ సంఘాలలో అయితే ధైర్యంగా ఈ మాటలు చెప్పలేకపోవచ్చు మీ పాస్టర్లు, కానీ నాకు ఆ ధైర్యం ఉంది. కారణం, నేను ఆ అర్హత కలిగి ఉండాలని ఆశపడుతున్నాను కాబట్టి మీలో కొంతమందినైనా అర్హత కలిగిన వారిగా సిద్ధపరచాలని నా ఆశ. అందుకే ధైర్యంగా ఇక్కడ చెప్తాను, ఏ సంఘానికి వెళ్ళినా నా బాధ్యత ఇదే. రాజీ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరి దగ్గర మనం ఏమి ఆశించం కాబట్టి ఎవరి దగ్గర రాజీ పడాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం లేకుండా దేవుని మందిరాల్లో ఆరాధన చేసే మీ ఆరాధన, నా ఆరాధన వ్యర్థం. ఆ మందిరంలో సమాధానం లేనప్పుడు, నీకు సమాధానం లేనప్పుడు అక్కడికి అడుగు పెట్టడం వ్యర్థం. మరొక సంఘాన్ని చూసుకోవడం బెటర్. ఎందుకంటే కారణం, పరలోక రాజ్యాన్ని కోల్పోతావు. మనం కోల్పోవటమే కాకుండా ఇంకో కొంతమందిని మనలాగా తయారు చేసి వాళ్ళు కూడా పరలోకాన్ని కోల్పోయేటట్టు చేస్తాం. ఏమండి, ఎన్ని క్రైస్తవ సంఘాలు కుల సంఘాలకు విడిపోయినాయి, ఎన్ని క్రైస్తవ సంఘాలు కుల సంఘాలకు విడిపోయినాయి తెలుసండి. అక్కడ వాళ్ళ డామినేషన్ అంటే, ఇక్కడ మా డామినేషన్ అంటే, బాబా భయంకరం. పరలోక రాజ్యంలో లేదండి చోటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 27వ వాక్యం నుంచి చూస్తే వ్యభిచారం, అడల్టరీ. ఇక్కడ సమాధానం విషయంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వాక్యంలో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. పౌలు గారు చెప్తున్నాడు, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి, లేదంటే దూరంగా జరగండి. ఇది దాని అర్థం.
శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి, లేదంటే దూరంగా జరగండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు మనల్ని, పాపులమైన మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. ఎలా పరుచుకున్నాడో తెలుసండి? తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తాన్ని చిందింప చేసి ఆ రక్తంతో మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరిచి అప్పుడు దేవుడు మనల్ని కౌగిలించుకున్నాడు. ఎందుకంటే పాపిని దేవుడు కౌగిలించుకోలేడు. పాపి యొక్క ముఖమే చూడలేడు. పాపం, ఆయన పరిశుద్ధుడు. పాపి యొక్క ముఖం చూడాలని దేవుడు కోరిక. చూడాలంటే ఆ పాపి పరిశుద్ధపరచబడాలి. పాపిని పరిశుద్ధపరచగలిగింది పరిశుద్ధ రక్తం ఒకటే. ఆ రక్తం దేవుడి రక్తమే. ఆ రక్తం యేసు రక్తం ఒకటే. అందుకే తన కుమారుడి రక్తాన్ని చిందింపజేసి ఈ పాపిని కడిగి నా దేవుడు నన్ను తన కౌగిల్లోకి చేర్చుకున్నాడు, మిమ్మల్ని తన కౌగిల్లో చేర్చుకున్నాడు. అంత విలువైన రక్తం. దేవుడు మనల్ని సమాధానం పరచుకోవడానికి, తప్పు చేసింది మనం, కానీ మనల్ని సమాధానం పరచుకోవడానికి ఆయన బలి, ఆయన కౌగిల్లో మనల్ని చేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సహోదరులతో సమాధానం పడకపోతే ఎలాగండి? చాలా బ్రదర్ 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 అని పిలుచుకుంటాం, కానీ సహోదరులతో సమాధానం పడటానికి మనం ఇష్టపడం. ఇది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. మరొకటి, మనం 27వ వాక్యం నుంచి అడల్టరీ, వ్యభిచారం. పాత నిబంధన గ్రంథంలో వ్యభిచరించవద్దు అనే మాట మనకు బాగా తెలుసు. కానీ కొత్త నిబంధనలో ప్రభు యొక్క స్టాండర్డ్, పరలోక రాజ్య పౌరులుగా యేసు రక్తంతో కడగబడిన మనం జీవించాలంటే మోహపు చూపే పాపం. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నాడు తెలుసండి? 1 కొరింథీ 6, 18, 19, 20 వాక్యాల ప్రకారంగా మనము విలువ పెట్టి కొనబడిన వారం. మనము పరిశుద్ధ రక్తం చేత కడగబడి కొనబడిన వారం. నేను ఎవరంటే దేవుని యొక్క విలువైన సొత్తు. ఈ విలువైన సొత్తుని అపవిత్రపరచకోకూడదు. కనీసం చూపు ద్వారా కూడా అపవిత్రపరచుకోకూడదు. ఇది కొత్త నిబంధన స్టాండర్డ్ ఇది. కానీ ఈ విషయంలో అనేకులు తప్పిపోతుంటాం. మరి ఏం చేయాలంటే దానికి ఒకటే మార్గం, పశ్చాత్తాపడి మరొక్కసారి ఆ తలంపు, ఆ చూపు రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రభువా నాకు కృప దయచేయమని ప్రార్థన చేయాలంతే. ప్రభువే సహాయం చేస్తాడు. ఆశపడే ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడండి. ఎవడు కూడా సొంతగా పాపాన్ని జయించలేడు, దేవుని కృప ద్వారా జయించగలుగుతాడు. మన బాధ్యత ఏంటంటే తెలుసుకొని వాక్యాన్ని ప్రార్థన చేయటమే. ప్రభు, నాకు ఈ లస్ట్ఫుల్ థాట్స్ వస్తున్నాయి, ఇవి రాకుండా చేయండి ప్రభువా, నన్ను క్షమించండి. ఈ ఆలోచనలు నేను జయించగలిగే శక్తిని ఇవ్వండి అని అడగాలి మనం ప్రభుని. ప్రతిరోజు అడగాలి, జయించేదాకా అడగాలి, జయించాక కూడా అడగాలి. నా జీవితంలో గతంలో మీకు చెప్పాను కదండి, ఒక చిన్న పదాన్ని మానడానికి 5 years పట్టింది నాకు. నా భార్య ఆ పదం మాట్లాడవద్దు, నీకు తగదు అనింది. సరదాగా ఊత పదంలాగా, ఖమ్మం జిల్లాలో పెరిగాను కదండి, ఊత పదంలాగా వచ్చేది. ఆ ఊత పదాన్ని మానడానికి రక్షణ పొందిన నాకు 5 years పట్టింది. సేవకుడిని కాదు అప్పుడు నేను. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మాటలో, థాట్స్ లో కూడా. 1 దశలోనిక 4:6 ప్రకారం మనము కామాభిలాష యందు ఆసక్తి గల వారంగా కాకుండా పరిశుద్ధత యందు మన ఘటాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. ఆ ప్రయత్నంలో మనం ముందుకు సాగాలి. పరిశుద్ధతలో మనం కాపాడబడాలి. కారణం, లేవియాకాండం 19వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారం మన దేవుడు పరిశుద్ధుడు. మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు తన రక్తంతో మనల్ని కడిగాడు. కనుక వీ మస్ట్ బి హోలీ. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. కానీ భూమి మీద నీతిమంతులుగా నిలబడాల్సిన బాధ్యత మనది. ప్రభువుకు సహకరించాలి మనం. ప్రభువుకు సహకరించడం అంటే మన బలహీనతను ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకుంటూ, ప్రభువా
ఈ యాంగిల్లో నాకు జయం ఇవ్వు, ఈ యాంగిల్లో నాకు జయం ఇవ్వు. కొంతమందికి రక్షణ పొందాక కూడా ఎవరింటికన్నా వచ్చారనుకోండి, టేబుల్ మీద ఉన్న ఏదో వస్తువు తీసుకోపోవడం అలవాటు. వాళ్ళకి మొదటి నుంచి ఉంది అది. అది దొంగతనం అనుకోరు వాళ్ళు పాపం. అక్కడ కనపడింది ఏదైనా తాళం చేయి కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ చిన్న వస్తువులే, కాస్ట్లీ కూడా కాదు, వాళ్ళు దొంగలు కూడా కాదు, అటు జేబులో పెట్టుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి అది హ్యాబిట్. రక్షణ పొందిన తర్వాత కూడా కొంతమందికి హ్యాబిట్ పోదు. మాకు రక్షణ పొందినప్పుడు లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ లో ఒక మాట చెప్పారు, మీరు పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నారు. ప్రభువుని అడగండి, ప్రయత్నం చేయండి అన్నారు. దానికి ఆయన చెప్పిన రెమెడీ ఏంటంటే, ఒక్కసారి మీరు ఎవరి దగ్గర పుస్తకాలు దొంగిలించి తెచ్చారా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా మీకు ఇచ్చారా, ఇస్తే వాటిని మీరు రిటర్న్ చేయలేదా మీరు ఒకసారి ఆలోచించమంటే, నాకు ఒక బుక్ గుర్తొచ్చింది. ఒక అతను నాకు ఎప్పుడో చదువుకొని ఇమ్మని ఇచ్చాడు, నేను పీజీలో ఉన్నప్పుడు. ఆ బుక్ అతను రిటర్న్ చేయలే. నేను ఆ పాస్టర్ గారు పశ్చాత్తాపాలకు నడిపిస్తుంటే ఆ బుక్ ని ప్రభు కళ్ళ ముందు చూపిస్తున్నాడు నాకు. అయితే అతను ఇచ్చింది నేను దొంగిలించింది కాదు, అతను ఇచ్చాడు నాకు చదువుకొని మళ్ళీ ఇచ్చేయమని. నేను ఇవ్వాల. అతను ఎక్కడుంటాడో నాకు తెలియదు, ఏం చేయాలో ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అది, కానీ ఆ పుస్తకమే గుర్తొస్తుంది. అప్పుడు పాస్టర్ గారిని అడిగి, ఏంటండి దీనికి రెమెడీ అని అడిగితే, ఆ పుస్తకం కాస్ట్ ఎంత అన్నాడు. 200 అండి. ఎన్ని సంవత్సరాల పుస్తకం? 15 ఏళ్ళు అయింది. దాని ఆఫ్ రేట్ ఎంత అన్నాడు, 100 రూపాయలు. ఆ 100 రూపాయలు నువ్వు అక్కడ పేదలు ఉన్నారు చూడండి, ఆ గుళ్ళ దగ్గర చర్చిల దగ్గర, వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. అంతకంటే పరిష్కారం మరొకటి లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు దొరకలేదు కనుక మీరు పశ్చాత్తాపడి, ఆ వ్యక్తి దొరకలేదు ప్రభువా, ఈ విధంగా నన్ను క్షమించండి అని ఈ విధంగా చేస్తానని ప్రభువు చెప్పండి అన్నాడు. అంటే ఒక మోడల్ అన్నమాట. ఇప్పుడు నేను విక్రమార్క గారి పెన్ ఒకటి నా జేబులో పెట్టుకున్నానండి. నాకు ఎల్ఈఎఫ్ లో చెప్పింది ఇది, ఈ విధంగా నన్ను నడిపించారు. నా ఫౌండేషన్ ఇది, నా ఫౌండేషన్ ఇది. విక్రమార్క గారికి సంబంధించిన పెన్ ఒకటి నా యొక్క ప్యాకెట్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడో ఆయన నాకు ఇచ్చాడో లేకపోతే ఆయన టేబుల్ మీద నేను తెచ్చాను. ఇప్పుడు నేను విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధమైన మాటలు, సువార్త మాటలు మాట్లాడుతున్నా. లేదా విక్రమార్క గారు ఇంకా రక్షణ పొందిన వ్యక్తి అయితే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాను నేను. ఆయన ఏమనుకుంటాడంటే, కాసేపు వింటాడు నా మాటలు. సరే నన్ను చూసైనా వినాలి, ఉద్యోగం చేసినాడు కదా ఒకప్పుడు, సరే విందామలే, బాగుండదని వింటాడు. వింటా 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 ఆయన చూపు నా జేబు మీద పడుతుంది, ప్యాకెట్ మీద. ఈ ప్యాకెట్లో పెన్ ఉంది. ఎవరి పెన్ ఇది? ఒరేది నా పెన్ను కదా, నా టేబుల్ మీద ఉండాల్సిన పెన్ను ఈయన జేబులో ఉంది. ఏంటంటే ఆయనకు అర్థమైపోయింది నేను కొట్టేశాడు రా అని. లేదా నేను ఒక రోజు ఇచ్చుంటాను ఎక్కడో బ్యాంకు దగ్గర, మళ్ళీ నాకు రిటర్న్ చేయలేదు చూడు, నా పెన్నే జేబులో పెట్టుకొని నాకు సువార్త ప్రకటిస్తున్నాడు అని నా మీద ఉన్న ఆయనకున్న విలువ పోద్ది. అందుకనే ఎల్ఈఎఫ్ లో చాలా చక్కటి భక్తిలో నడిపిస్తారు వాళ్ళు. మనం దొంగిలించింది ప్రతిదాన్ని రిటర్న్ చేయాల్సిందే, అప్పుడే ప్రభు క్షమిస్తాడని చెప్తారు. అన్నీ చేయలేము, కానీ కొన్నైనా చేయడానికి ప్రయత్నం చేయాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలరా, మన హృదయం, అక్కడ వాళ్ళకున్న ఉద్దేశం ఏంటంటే మన హృదయం పరిశుద్ధంగా కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. థాట్స్ విషయంలో, మన చూపుల విషయంలో, వీటన్నిటిలో కూడా. అక్కడ చాలా కఠినమైన మాటలు రాయబడ్డాయి. 30, 31, 32, 31 వాక్యాల్లో. ఒకవేళ కుడి చేయి అభ్యంతరపరిస్తే దాన్ని నరికేయండి, దేహం అంతా నరకంలో పడుతుంది అని. అంటే నరకటం అంటే అర్థం ఏంటంటే, ఈ చేత్తో పాపం చేశానని ఒక ఆయన చెయ్యంతా ఇలా నిలబెట్టి హిమాలయాలకు వెళ్ళి ఇలా నిలబెట్టేసి ఉన్నాడంట. కొన్ని నెలలు అలా ఉంటే ఏమవుతుంది తెలుసా, బ్లడ్ సర్క్యులేషన్ పోయి చెయ్యి ఎండిపోద్ది. ఇది కాదు పరిష్కారం. నరికేటువంటి దాని అర్థం ఏంటంటే, చెయ్యి ఎండబెట్టుకోమని కాదు, లేదా చెయ్యిని అగ్నిలో పెట్టి కాల్చుకోమని కాదు, అది కాదు పరిష్కారం. లేదా వాతలు పెట్టుకోమని కాదు. అంటే అంత జాగ్రత్తగా ప్రవర్తించు. నరికే అంటే పాపం అంత భయంకరమైంది, పాపం చేయకుండా జాగ్రత్త పడు. ఈ సీరియస్ సిన్ అని హెచ్చరిస్తున్నాడు దేవుడు మనల్ని. ఆ సీరియస్నెస్ గమనించి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అది దేవుడు కోరుకునేది. అంతేగాని చేయితో పాపం చేసి చేయి నరుక్కొని, కాలుతో పాపం చేసి కాలు నరుక్కొని, ఏమండి పెదాలతో పాపం చేసి పెదాలు కోసుకోండి, ఇది కాదు భక్తి అంటే. అంటే పాపం యొక్క సీరియస్నెస్
బైబిల్ చెప్తుంది. పరలోకానికి వెళ్ళాల్సిన వాళ్ళం మనం. ఈ భూమి మీద పరలోక రాజ్య పౌరులుగా జీవించాల్సిన వాళ్ళం. మనం ఎలా ఉండాలనేది చాలా కేర్ఫుల్ గా, క్రైస్తవ జీవితం చాలా కేర్ఫుల్ గా. ఈ రోజున ఎంత కేర్లెస్ గా ఉందో నాకు బాగా తెలుసు. ఓ రకంగా నా జీవితంలో కూడా కేర్లెస్ గా నేను బతికిన రోజులు ఉన్నాయి, లేవంటలా. క్రిస్టియన్ గా కేర్లెస్ గా బతికిన రోజులు కూడా ఉన్నాయి నా జీవితంలో. నేను లేవు అంటలా, నేను మహాభక్తుని అంటలా. కానీ ఇంకా కేర్లెస్ గా బతికే వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది నాకు. క్రిస్టియానిటీ కేర్లెస్ కాదండి, కేర్లెస్ గా బతికే బ్రతుకు కాదు, కేర్ఫుల్ గా బతకాల్సిన క్రైస్తవం ఇది. క్రైస్తవం అంటే కేర్ఫుల్ గా బతకాలి ఒక వ్యక్తి. అలాగని ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని రూమ్ లోనే ఉండి బయట రావద్దని కాదు. రూమ్ లో ఉంటే మాత్రం థాట్స్ ఎక్కడికి పోతే, సమాజంలో తిరుగుతూనే ఉండాలి. ఎక్కడికక్కడే పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం అనేది మనం చేయగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక పరిత్యాగ పత్రిక, విడాకుల విషయంలో, డైవోర్స్ విషయంలో కూడా ఈ యొక్క పరలోక రాజ్య పౌరుడికి ఉండాల్సిన లక్షణాల్లో డైవోర్స్ కూడా ఒకటి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం మీరు చదివితే, ఎవరైనా ఒక కన్యకను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె దగ్గర అతనికి కన్యాత్వం లేదని ఆలోచన అతనికి కలిగినప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, అది నిజమే అయితే, ఆమె మరి పరాయి పురుషుడితో సంబంధం కలిగి ఉన్న దాని కనుక అతనికి ప్రూవ్ అయితే పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చు అని చెప్పి పాత నిబంధన అనుమతించింది, డైవర్స్కి అనుమతించింది. కానీ ప్రభు కూడా దాన్ని వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు, విడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరించున్నాడు అంటున్నాడు. ప్రభు కూడా దాన్ని స్పష్టంగా కన్ఫర్మ్ చేసుకొస్తున్నాడు. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఇక్కడ ఏంటంటే, అక్కడ రాయబడిన మాట, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మోషే ఆ మాట చెప్పాడు. కానీ నిజంగా డైవర్స్ అనేది దేవుని చిత్తం కాదు. ఒకవేళ చెయ్యాలి, ఇవ్వాలనుకుంటే ఈ కారణం తప్ప మరొక కారణంతో ఇవ్వకూడదు. సరే, ఈ విషయంలో మనమేం జడ్జి చేయలేము. పౌలు గారు కూడా కొరింథీ సంఘానికి రాశాడు, ఒకవేళ పొరపాటుందని తెలిసింది, విడనాడాము, విడనాడబడిన వ్యక్తి మళ్ళా తిరిగి భర్త దగ్గరకు వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్, ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి ఆమెని చేర్చుకునేవాడు ఇంకా దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా జీవించే వ్యక్తి కింద లెక్క వేయచ్చు అని చెప్పి చాలా మంది భక్తుల యొక్క అభిప్రాయం. నేను ఒక దైవజనుడి యొక్క జీవిత చరిత్రలో, పాల్ యాంగ్చో గారి జీవిత చరిత్రలో విన్నాను. ఒక ఆమె చాలా భయంకరమైన జీవితం జీవించిందట, భర్తను వదిలేసి కూడా వెళ్ళిపోయిందంట. కానీ పాపపు జీవితం జీవించిన కొన్ని సంవత్సరాల తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ వ్యక్తి పాపం చనిపోదాం అనుకుంటూ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాడట. అతను పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు, ప్రభుని నమ్ముకున్నాడు. ఎవరు? ఈ నష్టపోయిన భర్త. అయితే పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొంది బాప్తిజం పొందా కూడా అతనిలో టీబీ వ్యాధి ఉందంట. అతనికి అది తగ్గలేదంట. పాల్ యాంగ్చో గారు అన్నాడంటే, మరి టీబీ వ్యాధి తగ్గట్లేదు నీకు, ఎందుకో ప్రార్థన చేస్తాను ప్రభు దగ్గర అని అన్నాడట. అని ఒకరోజు ఉండి, నీ దగ్గర నుంచి దూరం అయిపోయిన నీ భార్య ఎప్పుడైనా ఏమండి మీతో ఉంటాను అని చెప్పి వచ్చిందా అని అడిగాడట. అడిగితే వచ్చింది అన్నాడట. అయితే ఏమని చెప్పి పంపించావంటే, నేను క్షమించలేను నిన్ను, పొరపాటును కూడా అన్నాను. ఏడ్చిందా అని అడిగాడట. ఏడ్చింది అన్నాడట. అయినా నేను క్షమించలేను, నువ్వు నాకు ద్రోహం చేసావు కనుక నేను క్షమించలేను అన్నాడట. అని పంపించేశాను అన్నాడు. ఈ దైవ సేవకుడు అన్నాడట, నువ్వు ఆమెను క్షమించాల్సిందే అన్నాడట. ఈయన బైబిల్లో ఇలా ఉంది కదా, నేను ఎందుకు క్షమించాలన్నాడట. సరేలేని దైవజనుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. కానీ మరి బలవంతంగా చెప్పలేడు కదండి బైబిల్ ఇలా ఉన్నప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, 1 సంవత్సరం జరిగిందట, అతనికి వ్యాధి తగ్గట్లేదంట. ఒకరోజు నా దైవ సేవకుడు, నువ్వు క్షమిస్తే ప్రభు నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు అని అన్నాడట. నీ భార్యను క్షమించి చేర్చుకుంటే స్వస్థపరుస్తాను అంటున్నాడంట. ఎంత కష్టమో కదండి. ఆ వ్యక్తి పొరపాటును నేను క్షమించను, నేను చనిపోతాను కానీ ఆమెను క్షమించే అవకాశమే లేదన్నాడంట. లేదు, నువ్వు క్షమిస్తేనే నేను స్వస్థపరుస్తాను అంటాడు దేవుడు అంటాడట దైవ సేవకుడు.
ఇక కష్టం మీద పరిశుద్ధాత్ముడు ఒప్పించగా నా భార్య నేను క్షమిస్తున్నానని కేకలు వేశాడంటండి. అంతలోకి ఆమె వచ్చింది, ఆమె దగ్గర తీసుకున్నాడు. నేను చదివింది ఏంటంటే ఆమె దగ్గర తీసుకున్న ఒక 10-15 days లోనే ఆయన జబ్బు మొత్తం పూర్తిగా స్వస్థత పొందిందని నేను విన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇది చాలా కష్టమే. ఇది మనం రూల్ గా నేను చెప్పను, కానీ ఆయన జీవితంలో చదివిన విషయం ఇది నేను. కాబట్టి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలనుకునే వాళ్ళు, పరలోక రాజ్య పౌరులుగా జీవించాలనుకునే వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా దేవుని చిత్తమైన వివాహాన్ని చేసుకోవడం మంచిది. ఒకవేళ దేవుని చిత్తమని పెద్దలందరూ అరేంజ్ చేసినా కానీ సమస్యలు వస్తాయి, రావని నేను చెప్పను. ఆ విషయంలో ఒక డైవర్స్ విషయంలో మాత్రం దీన్ని ఎవరు జడ్జి చేయలేరు. ఇది ఇలా అని చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. కానీ ప్రభు యొక్క అంతరంగ ఉద్దేశం మాత్రం భర్త భార్య పరిత్యజించుట అనేది తగదని అది నాకు ఉద్దేశం. డైవర్స్ అనేది నాట్ పర్మిటెడ్ అనేది ప్రభు యొక్క ఉద్దేశం. అయితే ఈ కారణాన్ని బట్టి ఇవ్వచ్చు అని ప్రభువు కూడా మోసే చెప్పిన దాన్ని కన్ఫర్మ్ చేశాడు, కానీ ఆయన అంతరంగ ఉద్దేశం. అందుకనే మ్యారేజ్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా, ముఖ్యంగా కుల పెద్దల సలహా కంటే కూడా, మత పెద్దల సలహా కంటే కూడా, ముఖ్యంగా పాస్టర్ల సలహా అసలు తీసుకోకూడదు. నేను చెప్తున్నాను, ఈ విషయంలో విశ్వాసులు ఎవరైనా ఉంటే మీరు చెప్పండి. పాస్టర్ల సలహా తీసుకొని పెళ్లి చేసిన ఏ కుటుంబం బాగుపడలా. చాలా కుటుంబాలు చెడిపోయినాయి, నేను చూశాను ఆ కళ్ళతో. ఓ పాస్టర్ చెప్తాడు, ఐజాక్ నీకు తగిన భార్య ఇదేనని చెప్పి ఓ పాస్టర్ గంట తలుపు కొట్టి దేవుడు చెప్పాడంట. నాకు ఆ సంగతి వచ్చి చెప్పాడు. ఒరే, పాస్టర్ గారికి చెప్పినాడు నీకు కూడా చెప్తాడు కదా దేవుడు అన్న. నాకేం చెప్పలేదండి, మా పాస్టర్ గారు చెప్పాడు, మేము నమ్మి వెళ్ళిపోయాం అన్నాడు. సరే, నా వైఫ్ ఉండి అన్ని చూసుకున్నారా మ్యారేజ్ గురించి అని అడిగింది ఆ పిల్లోడిని. అడిగితే వాళ్ళ నాన్న ఉంటే, అమ్మ పాస్టర్ గారు మా దేవుడు అమ్మ, ఆయన అటు చెప్తే అట్ట అన్నాడు. ఆయన కూడా మా ఇంటికి వచ్చి, సరే బాగానే ఉందరా, మీకున్న నమ్మకాన్ని బట్టి దేవుని స్తోత్రం, మీరు దెబ్బతింటారా అనుకున్నాం మేము మనసులో. ఇక మనం ఏం చెప్తాం, అంత నమ్మేటప్పుడు మనం ఏం చెప్పకూడదు కదా. ఇక పాపం మమ్మల్ని నిశ్చితార్థానికి పిలిచారు, మేము పోలా. పెళ్లికి పిలిచారు, పోలేకపోయాం. తర్వాత ఫంక్షన్ పెట్టారు, వెళ్ళాం. వెళ్ళిన రోజే నా వైఫ్ అలా చూసింది ఆ పెళ్లి కూతుర్ని. ఈ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉందండి అన్నది ఒకటే మాట. అసలు మనం ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూడటం. సరే మనకెందుకులే ఇవన్నీ, నువ్వు ప్రవచనాలు చెప్పే టైం కాదు, ఏం ప్రవచనాలు చెప్పదు, మనిషిని ట్రీట్ చేసేస్తుంది. కామ్గా వచ్చేసాం. కరెక్ట్గా 6 నెలలు అండి, భయంకరమైన పరిస్థితి ఆ కుటుంబంలో. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఫెయిల్ అయింది. మంచి విశ్వాసగా ఉండే యవ్వన బిడ్డ తాగుబోతు అయిపోయాడు. ఇప్పుడు సంఘానికి రాడు, తాగుబోతు అయిపోయాడు. కుటుంబాన్ని పాడు చేయొద్దండి దయచేసి. ఎందుకంటే నిజమైన భక్తులు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళకు ప్రభు మార్గం చూపిస్తాడు. తొందరపడి పొలం కోసమో, మతం కోసమో, డబ్బు కోసమో ఇష్టానుసారంగా, ఏమండి మాకు ప్రవచనం చెప్పాడు పలానా పాస్టర్ గారు, ఈ అమ్మాయి నీ భార్య అన్నాడు, దేవుడు నీ కొరకు తయారు చేసిన ఎముక ఇదే అన్నాడంట ఒక ఆయన. పాస్టర్ గారు చెప్పాడంటే ఈయన తాళి కట్టాడంట. వాడు గోతులో పడిపోయాడు. ఎవడు కాపాడాడు? పోలీస్ స్టేషన్లో పెట్టించింది ఆ భార్య. ఎవరు కాపాడారు? అందుకని మ్యారేజ్ చేసేటప్పుడే చాలా జాగ్రత్త. దైవ భక్తి కలిగినోడు క్రైస్తవుడు బహు జాగ్రత్తగా తన పిల్లల వివాహాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ టైం ప్రార్థించాలి. ఈ విషయం మాత్రం నేను స్పష్టంగా, బైబిల్ చెప్తుంది, నేను స్పష్టంగా దైవ సేవకుడికి చెప్పగలుగుతున్నాను. ఆత్మ సంబంధమైన పాస్టర్ చెప్పాడండి, ఎవడు లేడండి ఆత్మ సంబంధమైన వాడు. వద్దండి, మీరే ఆత్మ సంబంధులు. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘానికి చెప్పండి, నడిపించండి. మ్యారేజ్ విషయంలో సాధ్యమైనంత ఏ సేవకుడు జోక్యం చేసుకోవద్దు. వాళ్ళు పిలిచారంటే వెళ్ళి పెళ్లి చేయండి, అంతే. జోక్యం చేసుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డ హెచ్చరించండి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. డైవర్స్ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి ప్రమాణం చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. 33-34 వాక్యాల్లో, 33-34 వాక్యాల్లో, నీవు అప్రమాణం చేయక
నీ ప్రమాణమును ప్రభువుకు చెల్లింపు వలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది నా పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజా పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకోవద్దు. నీవు ఒక వెంట్రుకను తెలుపుగా చేయలేవు, నలుపుగా చేయలేవు. మనం ఇప్పుడు చాలా మంది బైబిల్ మీద ఒట్టు, ఈ మాటలు మీరు ఎంతమంది నోట విన్నారో. నేను చాలా మంది నోట వింటాను, ఎందుకంటే నేను పల్లెల్లో ఎక్కువ తిరుగుతాను కాబట్టి నాకు బాగా తెలుసు. పాస్టర్ గారండి, బైబిల్ మీద ఒట్టండి, నేను అబద్ధం ఆడలేదండి. అసలు నేను అబద్ధం ఆడితే దేవుడు నన్ను సర్వనాశనం చేయాలండి. ఈ మాటలు ఎంతమంది దగ్గర విన్నా నేను. విశ్వాసుల దగ్గర ఇంటే బాధపడేవాడిని కాదు, మీకు చెప్పేవాడిని కాదు, సేవకుల దగ్గర విన్నా నేను. అది ఆశ్చర్యం నాకు. ఒట్టండి, నా మీద ఒట్టండి. మన చిన్నప్పుడు మేము స్కూళ్ళల్లో నా మీద ఒట్టురా అనుకుంటే వాళ్ళం, నీ మీద ఒట్టురా అనేవాళ్ళం. మనం ఒక్క వెంట్రుక తెలుపు చేయలేము, నలుపు చేయలేము. మన తల మీద కూడా మనం ఒట్టు పెట్టుకోవద్దు, దేని మీద ఒట్టు పెట్టుకోవద్దు. క్షమైన దేవుని బిడ్డరా, మన మాట అవునంటే అవును అంటే చాలు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. వెళ్తానంటే వెళ్తాను, లేకపోతే లేదు. రెండే మాటలు. అంతేగాని దాని మీద ఒట్టు, దీని మీద ఒట్టు, నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, నా భార్య మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు. ఈ మాట క్రైస్తవుడు పలికాడంటే వాడు పరలోక రాజ్యంలో చేరడు. ఎంత కఠినమైన మాట ఇది. క్షమైన దేవుని బిడ్డల, చాలా జాగ్రత్త. కానీ పాత నిబంధనలో ఈ మాట చెప్పింది దేవుడు. పాత నిబంధనలో మీరు చూస్తే దేవుడే తన మీద ఒట్టు పెట్టుకున్నాడు. అది నాకు ఆశ్చర్యం. ఈ కాంట్రవర్సీ రెండు, కానీ ఇది కొత్త నిబంధన. యేసు రక్తంతో కడగబడిన వాడు పొరపాటును కూడా ఆకాశం తోడని గాని, భూమి తోడని గాని, దేని తోడని గాని, భార్య తోడని గాని, బిడ్డ తోడని గాని, బైబిల్ తోడని గాని ఒట్టు పెట్టుకోకూడదు. ఏ విషయం కూడా, ఏ విషయం కూడా. ఎందుకో తెలుసండి, పరలోక రాజ్యంలో అలాంటి వ్యక్తి ప్రవేశించలేడు. పాత నిబంధనలు ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని ఆశ్చర్యచకితులే, అబ్రహామా నా తోడు, నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. కానీ ఆ దేవుడే కొత్త నిబంధనలో మనతో అంటున్నాడు, మీరు పొరపాటును కూడా ఒట్టు పెట్టుకోవద్దు, ఒట్టు పెట్టద్దు దేనికి కూడా. ప్రభు చిత్తమైతే చేస్తానని చెప్పండి, అంతేగాని నా తోడు, నీ తోడు, నేను ఈ పని చేస్తాను, నేను మాట తప్పను, ఏం చెప్పద్దు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇవన్నీ ఒక్కొక్కటి హెవెన్లీ ప్రిన్సిపల్స్. మరొకసారి వీటిని చదివి వీటిని పాటించే వారిగా మనం ఉండాలని ఒక దైవ సేవకుడిగా కోరుకుంటూ ఈ అధ్యాయాన్ని నెక్స్ట్ వీక్ లో ముగిద్దాం. ప్రభు చిత్తమైతే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.